ప్రైజ్ ద లార్డ్. ఇవాళ మీతో ఒక మిషనరీ గురించి పంచుకుందామని ఆశపడుతున్నాను. ఒక స్త్రీని దేవుడు చైనాకి మిషనరీగా ఎన్నుకున్నాడు. తనే గ్లాడిస్ ఎల్వర్డ్. గ్లాడిస్ లండన్ లో ఒక పేద కుటుంబంలో జన్మించింది. తనకి 14 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుని గురించి విని రక్షణ పొందింది. ఒకరోజు చైనాకి మిషనరీలు కావాలి అన్న వార్త గ్లాడిస్ చెవున పడింది. అప్పుడు తను ఆలోచించడం మొదలుపెట్టింది. తరువాత 1930లో చైనా ఇన్లాండ్ మిషన్ అనే కళాశాలలో తను జాయిన్ అయింది. కానీ చైనా భాష నేర్చుకోవడంలో వెనకబడింది. అప్పుడు కళాశాల వాళ్ళు ఆమెను చాలా తృణీకరించారు. నువ్వు చైనా మిషనరీకి సరిపోవు అని తృణీకరించారు. ఆ కళాశాల నుండి ఆమెని బయటికి పంపించేశారు. గ్లాడిస్ పేద కుటుంబంలో పుట్టిన కారణంగా తన దగ్గర డబ్బులు లేకపోయేసరికి ఇళ్లలో పనికి వెళ్లేది. ఇళ్లలో పనికి వెళ్లి డబ్బులు సంపాదించి ఆ డబ్బులు చైనాకి వెళ్లడానికి ట్రైన్ కి ఖర్చు పెట్టింది. గ్లాడిస్ ట్రైన్ లో ప్రయాణమై చైనాకి వెళ్తున్న సమయంలో రష్యా చైనా యుద్ధం కారణంగా ట్రైన్ మధ్యలో ఆగిపోయింది. అప్పుడు రష్యన్ సైనికులు ఆమెను పట్టుకొని బంధించారు. కానీ దేవుని కృప ద్వారా ఒక రష్యన్ సైనికురాలు తనకి బయటికి రావడానికి సహాయం చేసింది. చైనాకి చేరుకున్నాక జెన్నీ అనే ఒక వృద్ధురాలుతో సువార్త ప్రకటించడం మొదలుపెట్టింది. అలా ఆమె వెళ్లిన ప్రాంతంలో చాలా మంది క్రీస్తుని అంగీకరించి విశ్వసించి విగ్రహాలను కాల్చివేశారు. తరువాత పిల్లలని చేరదీసింది. 100 మందికి పైగా పిల్లలని చూసుకునేది. ఒకరోజు జపాన్ వాళ్ళు ఈమె ఉంటున్న గ్రామం మీదకి బాంబులు వేయడం స్టార్ట్ చేశారు. ఆ సమయం అందు గ్లాడిస్ గాయపడింది. గాయపడినా కూడా అక్కడ ప్రజల కోసం ఆమె సహాయం చేసింది. అక్కడ పిల్లలని రక్షించింది, కాపాడింది. ఇలా చైనాలో ఒక మిషనరీగా ఎంతో మందిని రక్షించి ఎన్నో ఆత్మలని సంపాదించుకుంది. ఇక్కడ గ్లాడిస్ ని చూసి మనం నేర్చుకోవాల్సింది, ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా తను పుట్టింది పేద కుటుంబంలో, తన దగ్గర డబ్బులు కూడా లేవు వెళ్ళడానికి. చైనా ఇంగ్లాండ్ మిషన్ వాళ్ళు తనని తృణీకరించారు, నువ్వు సరిపోవు అని. తర్వాత తను వెళ్తున్న సమయంలో యుద్ధం కారణంగా సైనికులు బంధించారు. ఇలా ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. అయినా కూడా ఎక్కడ కూడా తను ఆగిపోలేదు. దేవుని వైపే పరిగెట్టింది, దేవుని గురి వైపే పరిగెట్టింది. మన జీవితంలో ఒకసారి మనం పరీక్షించుకుందాం. మనం చిన్న సమస్య వచ్చేసరికి మనం ఒక దగ్గర ఆగిపోతున్నామేమో. తను ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఎన్నో ఆత్మలని సంపాదించింది, ఎన్నో ఆత్మలని దేవుని వైపుకు త్రిప్పింది. మనం ఆల్రెడీ అంత్య దినముల్లో ఉన్నాము. ఈ సమయం అందు నువ్వు నేను చేయాల్సింది సువార్త ప్రకటించడము. ఒక సమస్య వచ్చిందని, ఏదో ఇబ్బంది వచ్చిందని ఒకటే దగ్గర ఆగిపోతున్నావేమో. నువ్వు మాత్రమే దేవుని రాజ్యంకి వెళ్ళడం కాదు, నీతో పాటు ఎంతో మందిని నువ్వు రక్షించి తీసుకుని వెళ్ళాలి. ఆ బాధ్యత దేవుడు నీ మీద పెట్టాడు. ఎన్ని సమస్యలు వచ్చినా ఆయన మీద నమ్మకం ఉంచి ముందుకు సాగితే ఆయనే బలపరుస్తాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్టయితే, నన్ను బలపరచు వాని అందు నేను సమస్తమును చేయగలను అని చూస్తాము. ఆయన అందు నువ్వు సమస్తము చేయగలవు. అదే నిరీక్షణతో, అదే విశ్వాసముతో, అదే ధైర్యముతో ముందుకు సాగు. ఒక్క ఆత్మనన్నా రక్షించు. గాడ్ బ్లెస్ యూ.